హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ తమలపాకు రైస్. ఇప్పుడు శ్రావణ మాసంలో పూజలకు వ్రతాలకు తమలపాకులను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. యూజ్ చేసిన తమలపాకులను ఏ విధంగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలో తెలియదు. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా మనకి ఇంట్లో మిగిలిపోయిన రైస్తో అయినా ఈ తమలపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకి తమలపాకు రైస్ మంచి రిలీఫ్ని కూడా ఇస్తుంది. ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ మీద. అందులోకి 2 టీ స్పూన్స్ మినపప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. మినపప్పు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. నువ్వులని మంచిగా వేయించుకోండి. నువ్వులు మినపప్పును అన్నిటినీ వేయించుకోండి. మంచిగా కలర్ వచ్చే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకొని వేయించుకోండి. పప్పులు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా తరిగి వేసుకోండి. వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. ఆనియన్స్ వేగేలోపు మనం తమలపాకులని కట్ చేసుకుందాం. నేను 6 నుంచి 7 వరకు తమలపాకులను తీసుకుంటున్నాను. మీడియం సైజ్ తమలపాకులండి. మీరు తీసుకునే రైస్ని బట్టి తమలపాకులని యాడ్ చేసుకోండి. ఆ విధంగా తమలపాకులు వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఆ విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా. తమలపాకులు మరీ ఎక్కువ తీసుకుంటే ఘాటు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో రైస్ని బట్టి తమలపాకులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న తమలపాకులను వేసేసుకొని ఒక్క 2 మినిట్సే వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకునే అవసరం లేదు. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా వండుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. వండిన రైస్ మీ ఇంట్లో మిగిలిపోయి ఉంటే ఆ రైస్తో కూడా మనం ఈ విధంగా తమలపాకు రైస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా ఇప్పుడే వండుకున్న రైస్ని వేసుకొని ఆ విధంగా కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని కలిపేసుకోండి. రైస్ వేసుకొని కలుపుకున్న వెంటనే మనం ముందుగా ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకున్న మినపప్పు నువ్వుల పొడిని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం గ్రైండర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ మొత్తము రైస్కి మంచిగా పట్టే విధంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసేయండి. 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. మరి ఎక్కువసేపు కూడా ఉంచనవసరం లేదు. చాలా టేస్టీగా ఉండే తమలపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటండి, తమలపాకులు మరీ ఎక్కువ తీసుకుంటే ఘాటు వచ్చేస్తుంది. మరీ తక్కువ తీసుకుంటే చప్పచప్పగా అనిపిస్తుంది. సో దాన్ని మీ రైస్ క్వాంటిటీని బట్టి తమలపాకుల్ని యాడ్ చేసుకోండి. ఈజీగా వితిన్ 10 మినిట్స్లో అయితే చాలా టేస్టీగా ఉండే తమలపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు తమలపాకులతో ఈ విధంగా మంచిగా రైస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.